బాలయ్య మారారు. వైసీపీపై వ్యతిరేకతే దీనికి కారణమా? బావా అరెస్టుతో సమీకరణాలు మారాయా? పవన్ నేను ఒకటే అనడంలో ఆంతర్యం ఏంటి? టీడీపీకి నేడు పవనే పెద్ద దిక్కుగా ఉన్నాడా? టీడీపీకి అండగా నిలుస్తున్నందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు అని అనడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చా? టీడీపీ జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమని చెప్పడం దేనికి సంకేతం? జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్రాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అధికారికంగా ప్రకటన అనంతరం టీడీపీ జనసేనలు ప్రస్తుతం సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ తరహా సమన్వయ కమిటీలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పవన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన టీడీపీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు తనకు మధ్య సారూప్యత ఉందని చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీడీపీకి అండగా నిలుస్తున్నందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు అని చెబుతూ ఇద్దరి మధ్య సారూప్యత ఉందని తెలిపారు. తాను కానీ పవన్ కానీ ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతామని అన్నారు. తామిద్దరము ఎవరికీ భయపడబోమని, అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి కట్టుగా పనిచేస్తాయని బాలకృష్ణ వెల్లడించారు. టీడీపీ జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమని అన్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు కూడా పార్టీలన్నింటినీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేశారని, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నాటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. ఈ విధంగా టీడీపీ జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని, ఎన్ని సీట్లు అనేది లెక్క కాదు, రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ తాము జన సైనికులు కలిసి రక్షక భటులుగా ఉంటామని బాలకృష్ణ అన్నారు. ఇదే సమయంలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో మహనీయుల ఫోటోలు ఎక్కడున్నాయని బాలకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య సంరక్షణకు అందరూ కలిసి పోరాటం చేయాలని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదని, హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు జనసేన, టీడీపీ కార్యకర్తలు పోరాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని విమర్శించారు. జనసేన తెలుగుదేశం పొత్తు అధికారికంగా ప్రకటించిన తర్వాత బాలకృష్ణ మొదటిసారిగా హిందూపూర్ వచ్చారు. ఇరు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుత ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేయాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. అప్పట్లో ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాలని పారద్రోలడానికి ఎన్టీఆర్ సైతం కమ్యూనిస్టులు, బీజేపీతో కలిసి పనిచేసిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. గతంలో మెగా ఫ్యామిలీ అభిమానులకు, నందమూరి అభిమానులకు సరిపడేది కాదు. సినిమా పరంగానే కాకుండా రాజకీయ రంగంలో కూడా రెండు వర్గాలు వేరువేరుగా ఉండేవి. తరచూ ఇరు వర్గాల ఘర్షణలు కూడా జరిగేవి. తీవ్రస్థాయిలో గొడవలు, కోట్లాటలు జరిగేవి. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకునేవారు. సామాజిక వర్గం పరంగా వేరువేరు సామాజిక వర్గాలు కావడం కూడా ఘర్షణలకు దారితీసింది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. శత్రువుకి శత్రువు మిత్రుడనే సామెతను నిజం చేస్తూ ఇరు పార్టీలు తమ ఉమ్మడి రాజకీయ శత్రువు వైసీపీని ఎదుర్కోవడానికి ఒకటిగా కలిశారు. బాలకృష్ణ సైతం గతంలో మెగా అభిమానులను ఉద్దేశించి అలగాజనమని సంబోధించి తీవ్ర వ్యతిరేకతను చవిచూశారు. మా బ్లడ్ వేరు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా వెటకారంగా వైరల్ అయ్యాయి. ఇవన్నీ గతం. ఇప్పుడు వర్తమానంలో బాలకృష్ణ మెడలో జనసేన కండువా, పవన్ని పొగడడం చూసి జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం సీనియర్లు సైతం పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. పరస్పర అవసరం కోసం ఇరు పార్టీలు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే రెండు పార్టీల ముందున్న ఏకైక లక్ష్యంగా కనబడుతోంది.
జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కట్టిన తర్వాత తెలుగుదేశం నేతలలో కానీ కార్యకర్తలలో కానీ మార్పు బాగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించినప్పటికీ జనసేన పార్టీ పోటీ చేయకపోవడంతో ఇరు పార్టీల సమన్వయం అంతగా అవసరం ఏర్పడలేదు. తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం, తెలుగుదేశం ప్రభుత్వంపై కూడా పోరాడడంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. పొత్తు కారణంగా పాత విషయాలను మర్చిపోయి కలిసికట్టుగా పనిచేస్తుండడం గమనించాల్సిన విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ మీటింగులు జరుపుకుంటున్నారు. జనసేన కార్యకర్తలు సైతం తెలుగుదేశం శ్రేణులతో కలిసి పనిచేస్తుండడం రాబోయే రోజులలో కూటమికి విజయావకాశాలు మెరుగుపరచనున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.